శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం 7/11/20. శ్రీతో మధురవాణి ఇంటర్వ్యూ. మధురవాణి: శ్రీ గారు, మీరు వెజిటేరియనా నాన్ వెజ్జా? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెరీ ఈజ్ మై డ్రింక్. అసిరిగాన్ని బజారుకి పంపించి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ రెడీ చెయ్యి అంటే చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై, ఆమ్లెట్ తెప్పి, రైస్, 2 కప్పుల కర్డ్స్ చాలు, సరిపోతాయి. అవి ఇవి కలి చెరసగాని ప్రసాద్ గారు వచ్చారు. అసిరిగాడిని పంపద్దు, అన్నీ ఆయనే తెస్తానంటున్నాడు. అసిరిగాడు కొంత మందు తను తాగేసి మిగిలిన దాంట్లో నీళ్లు కలిపేస్తాట. పైగా ఫుడ్లో కొంత లాగిస్తాడని భయం. ఆ తర్వాత బిల్లు లెక్కలు కమిషన్ కింద 1-2 మింగేస్తాడు. సరే, నా మందు నన్ను తాగనివ్వరు, నా కవిత్వం నన్ను రాయనివ్వరు. ఏమంటాడు ప్రసాదు? నిన్న మీరు ఫుడ్ మరకకు డ్రింక్ మరకలు చేసుకున్నవి మాసిపోయి దాగులు పడ్డవి. లాల్చీ పైజమాలతో వచ్చాడు, కొత్త బట్టలు తెచ్చాడు. మీరు నిన్న మొన్న స్నానం చెయ్యలేదు. మంగల్ని పిలిచి మీకు శుభ్రంగా తలంటోసి స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి ఆ తర్వాత ఇంటర్వ్యూ తతంగం సాగించమన్నాడు. కవికి స్వేచ్ఛ రాకపోవడం అంటే ఇదే. తలంటూ గిలంటూ జాంతానై నేను ఇలాగే ఓని గిరీశం గారి నైట్ డ్రెస్ ఉంది, అది ఇస్తాను, ధరిస్తారా? వాడి నైట్ డ్రెస్సా? నీకు ఇది న్యాయమా వదరవాణి? ఇవాళ గిరీశం గుడ్డలు తొడిగి రేపు మీరే నా గిరీశం అందామనే. వ్యక్తిలో ఒక గిరీశం దాక్కుంటాడు ప్రతి భక్తిలో. కనుక్కోవాలంటే నీ పెంకి నవ్వు కన్యాశుల్కం సినిమాలో సావిత్రి చేసింది. ఎలా ఉంది? నా నవ్వు పట్టుబడాలని కర్రక శాస్త్రి శిష్యుడు ట్రై చేశాడు. అవును, సినిమా మధురవాణి చేత ఆనందం అర్ణవమైతే పాటించారు. అదేమిటండి? నా మీద గౌరవం కొద్దీ వాళ్ళ పాట పెట్టారమ్మాయి అంటే నా మీద గౌరవం లేక అంది మధుర. లుబ్ధావధానులు పెళ్లిలో నువ్వైతే ఏం పాడేదానివి? అదేమన్నా నిజం పెళ్ళా? ఏ పాట పాడితే ఏం కొంప మునిగిందట? అబద్ధ పెళ్ళి అదేదో వాయిద్యమని మరోవైపు మోటు సామెత ఉంది, బతికించావు. అబద్ధ పెళ్లిలో ఆనందం అర్ణవమైతే పాడితే ఏమిటి? అపనా తనామన పాడితే తరంగము ఇష్టపదు జావళియో అందుకునే దాన్ని నేనైతే. మరి పులి చంపిన రేడి నెత్తులంటారేమిటండి? వెరీ సింపుల్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మధుర? నీ కవిత్వానికి పులి చంపిన లేడి నెత్తురు కావాలన్నది కావాలట. అదేం కోరిక? ఎవడా పొండాకోరు నీ చేత ఇటువంటి ప్రశ్నలు అడిగిస్తుంది. వాడి పేరు చెప్పు. నీ కామ్రేడ్ నిత్యకవి పులి చంపిన లేడి నెత్తురు కావాలోయ్ కవనానికి అన్నాడు మీ కమాగ. పులి లేడిని చంపడం హృదయ విదారకమైన సంగతి కదా. అటువంటి నెత్తురు కావాలంటాం భీభత్సం కదా. నేనైతే ఇలా రాస్తానా అని వాపోయాడు. నేను అర్థం కాదా? నా మహాప్రస్థానం అర్థం కాదు. నేను అర్థం కాలేవాడి. నా మహాప్రస్థానం అర్థం కాలే. పోనీ నువ్వు చెప్పు, ఏముంది? తెల్ల బియ్యం పాటి మానిక పులి చంపిన లేడి నెత్తురు పులి మీద తెరగబడమని లేళ్లకు చెబుతారు. కార్మికులు పులులాంటి యజమానుల మీద తెరగబడాలని సందేశం. నా పద్యం ఒకటి జ్ఞాపకం వస్తోంది. కుకవియన నా మతంలో ఒకడే, తన గొప్ప ఎదిరి న్యూనత చూసే వికలమని వాడిపైన వికటారని మారదలత్ సిరి గుంబ వికట అరిని నూరదలుత్. అది మీరు సినిమా పాటలు చక్కగా రాశారుగా, అందులో నా హృదయంలో నిదురించే చెలి అంటే ఎవరని అడిగితే మీరు చెప్పిందేమైనా ఉందా? బాగుందా? కమ్యూనిజం అని జవాబు చెప్పా. తప్ప
నా మొహల్లా ఉంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడేసేయటమా? కమ్యూనిజం నా హృదయంలో నిదురించే చెలి అన్నారే, ఆ మాట ఎంత అనాగరికంగా ఉందో ఆలోచించారా? మీ కమ్యూనిస్టు కవులో ఆవేశమే కానీ ఆలోచన తక్కువ అనుకుంటా గురువుగారు. ఒకవేళ ఉన్నా అది అదిమి చిదిమేసి నాశనం చేసుకుంటా. నన్నంటే పడ్డ, నా ఆదర్శాన్నంటే మాత్రం తెరగబడ. నేనంటే ఎవరుకున్నావో అలా వక్ర భాష్యాలు చెప్పేవాడు అన్నారు. నేను ముసలివాణ్ కాను అసలువాణ్, పడగెత్తిన తాచుపాము బుసలవాణ్, పీడితుల్ని వెంటేసు మసలువాణ్, అందుకున్న ఆకాశం కొసలు గలవాడు. కమ్యూనిజం రష్యాలో కునికేసిందని గిరీశం గారు మొన్న చెబుతుంటే విన్నా. మీరింకా లేలే రష్యా, రారా రష్యా అని పాడుతున్నారు. స్టాలిన్ కళ్ళజోడు తీసేసి ప్రపంచాన్ని చూడండి కామ్రేడ్ అన్నది. నీకు ఈ బోగట్ట ఎవరు చెప్తున్నాడో నాకు అర్థం కాకుండా. రామప్ప భక్తులుగా ఇంగ్లీష్, పోలిశెట్టి సిద్ధాంతి బేస్తూ అడ్డానికి తప్ప దేనికి, పేకాడటానికి తప్ప దేనికి. గుంటూరు శాస్త్రుడు ఏమన్నా నీకు పేపర్ చదివి వినిపిస్తున్నాడా? అటువైపు వెళితే తెల్లారి లేస్తూనే కాఫీతో పాటు పేపర్ ఉండాలి నా చేతిలో. నిన్నటి కమ్యూనిస్టులు, నేటి మర్యాదస్తు, ఉదారవాదులు, సంపన్న గృహస్థు, వ్యాపారైక దుష్టులు, తపోభ్రష్టులు అన్నారా లేదా? ఉండండి. తెల్ల కమ్యూనిస్ట్ రక్తపాతాన్ని కనిష్ఠులు, విప్లవానికి బహిష్ఠులు, ఇందిరా ఆరాధనలో శ్రేష్ఠులు, నవభారత ధాత్ర రాష్ట్రుల రివిజనలిస్ట్ అని వాళ్ళని తిట్టి ఇంగ్లాండ్ నుంచి ఫ్యామిలీతో సోవియట్ రష్యా వెళ్ళటానికి ట్రై చేస్తే మీరు మమ్మల్ని తిట్టారు. మీ చేత తిట్టించుకొని మిమ్మల్ని మా దేశానికి ఆహ్వానించగలమా అని మెత్తగా చివాట్లేశాట. మీకు నిజమా? అవురా? నీకు ఈ స్టూపిడ్ భోగట్ట అంతా ఎవరు చేరేశాడు? చెప్పుకొని చూద్దాం. జనాబ్ శ్రీ ఆలీషా గారు అంతే. నా లిమలెక్కులు నీకు తెలిసే ఆశ్చర్యం. ఎప్పుడు చదివావు? అసిరిగాడి చేత అప్పలస్వామి గారి లైబ్రరీ నుంచి తెప్పించుక. ఏది వాడు ఇంకా రాలేదే? ఆ డబ్బులట్టుకు వాడు ఏ కళ్ళు కొట్టిగైనా చపాయించేశాడేమిటి అమ్మా? వెళ్ళింది వాడు కాదే, సౌజన్యారావు గారు. పంతులు గారు ఇచ్చిన ఫ్లాస్కులో కాఫీ ఉందో లేదో చూసి తెద్దునా? కాఫీ 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 నాలుక పీక్కుపోదు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనానా లేదా? వేర్ ఈజ్ మై థింగ్? ముందు మందిస్తే మాట వినరని మీ శిష్యుడు ప్రశ్నించాడు. అక్కా, ఈ శిష్యుడికి విసిరిన కర్రలకి బండీనైపోబట్టి కదా నాకు ఈ అవస్థ. హతవిధి కటకట లుటిపిట. మీరు కన్యాశుల్కం భీభత్సరస ప్రధాన నాటకమని ఎందుకు అన్నారు? మా గురువు గారు సరస్సులే కానీ బీభత్సపు మనిషి కాదే. బీభత్సం రసరాట్, దాని స్థాయి జుగుప్స్, అజీర్ణానికి ఔషధమది, అనవసరం విచికిత్స, అసహ్యాన్ని పుట్టించడ మన్నది నా హితభావన, ఎవరి మీద ఎందుకోన ఉన్నది నీ అవగాహన. కరుణరసం శృంగారం, వాడిన పూరేకు, వీరరసం బీభత్సం, ఈనాటి తుపాకు మధురవాడి. మీ కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు వాడిన పూరేకుల్లో కలిసిపోయారు కదండి. గొరదాడవారికి మీకు కళ్ళజోడు వేరు వేరు కదా. మా గురువు గారు మనుష్యుల్లో చూడమని నేను నిలబడి మనుష్యుల్లో చూస్తున్నా. కన్యాశుల్కం చూశాక నాకు అనిపించింది నేను ఒక మూర్ఖుణ్ణి, అయినా నాకన్నా మూర్ఖులంగా కనబడుతుంటే ఆనంద పారవశ్యం. నే నవ్వక తప్పు లేదు. సెరిము పద్యాలకి పళ్ళు రాలవు కదండి. చింతకాయలు చెట్టు మీదే ఉంటాయి. ఏమంటారు? తెలుగు స్వతంత్రులు విషాదాంధ్ర
పొట్టి శ్రీరాములు గారు పోకముందు రాశా, ఇవన్నీ నీకెవరు చెప్తా అన్న. ఇంకెవరు, నీ శిష్యుడు కేవీ రమణారెడ్డి కొన్నాడు మా ఇంట్లో శ్రీశ్రీ లెక్చర్లు దంచారు. మీ ఇంటికి ఆయన ఎందుకు వచ్చాడు? మహోదయం అని గొడవాడ వారిపై ఒక పుస్తకం రాస్తూ ఏవో సందేహాలుంటే అడగటానికి వస్తానంటే గిరీశం గారు తీసుకొచ్చి, వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా? వెంకటేశానికి కావలి కాలేజీలో ఇంగ్లీష్ ట్యూటర్ పోస్టు కావాలి, రమణారెడ్డి గారితో ఇప్పిస్తానని గిరీశం గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. నా అనుభవంతో శత్రువుల కంటే మిత్రులంటే ఎక్కువ డ్యామేజ్ జరుగుతోంది. మీ కవిత్వం అర్థం కాకపోయినా మిమ్మల్ని ఆకాశానికెత్తి ఆరాధించడం యువకుల్లో ఫ్యాషన్ అయిపోయిందండి. అజ్ఞానుల ఆరాధన మిమ్మల్ని మహాకవి చేసిందని ఓ విమర్శ ఉంది. శ్రీశ్రీజీ ఏమంటారు? పుంస్త్వమైన తను సౌందర్య నా కవిత్వమై, వీరేశలింగం తర్వాత నా అంత సువిఖ్యాతుడు సంస్థా కల్పుడు అయిన కవి వ్యక్తి మరొకడు లేడు. నేను కేవీఆర్ను అనమందేదే. ప్రపంచం ముఖ్యంగా యువతరం నా వెంట వచ్చిందని అసూయపడే వాళ్ళకు నేనేం జవాబు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? తూర్పు గాలి కంటే పడమటి గాలికి మీరు ఎక్కువ స్పందించారట. సాహిత్య అంతర్జాతీయము వచ్చి రాజకీయ అంతర్జాతీయ తర్వాత ఏర్పడిందట తమకు సరిహద్దులు లే సకల జగజ్జనులారా. మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం అనగలిగారు కనుకనే కుర్రకారు మీకు బ్రహ్మరథం పట్టి, అందుకు ఆయనకా అసూయ. ఆకాశమంత ఎదిగిన వాణ్ణి అంగుష్ట మాత్రుడు వెక్కిరిస్తూ ఉంటారు అని మధురవాడు జోస్. మహాకవి అయ్యాక మర్యాదలకు అలవాటు పడతాం. ఎంత చిన్న అమర్యాదైనా భరించడం కష్టం. ఎవరైనా ఈ ఇల్లు నాది, ఈ తోట నాది, ఈ ఆస్తి నాది, ఈ డబ్బు నాది అనే వాళ్ళని చూసే కానీ ఈ యుగం నాది అన్నవాళ్ళని చూడ. ఎందుకు అలా అన్నారు? దాని గురించి ఓసారి ఎవరితో అన్నా, యావదాంధ్ర దేశంలో ఏ ఇంటికెళ్ళి అమ్మా నేను శ్రీశ్రీని శ్రీశ్రీ నాకు ఆకలేస్తోంది అంటే ఏ తల్లైనా పిలిచి నాకింత అన్నం పెట్టు, అంతకంటే నాకేం కావాలి? మీరింత సింపుల్ మనిషి కనుకనే మీరు యువతరాన్ని ఇట్టే ఆకర్షిస్తారు. నీ గళగళమ్మన కాహళం హళాహళిలో ఇది కుర్రాళ్ళకి ఎంతమందికి అర్థమైందని వాళ్ళు మీ వెంట పడుతున్నారు స్వామి. కొందరు అడుగుతున్నారు కవులు. ఎవరా కవులు? తమని మీతో పోల్చుకొని మిమ్మల్ని తక్కువ చేసేవాడు నేమనాది. నాకేమో లోకంలో కాకవులే కానరా కవిదూషణ నన్ను ఆకర్షించదు. రచనోద్వేగాన్ని మెచ్చుకొందు సిరిసిరిమో. మరి లెమరిక్కుల్లో కళాకాళి మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలు రాయకుండా ఉండాల్సిందండి. తెలుసా? కిరాణా కొట్టు కూడా మీరు రాయాల్సినవి కావు. పైగా నక్సలైట్ల విధ్వంసకాండ మీరిచ్చిన బ్లాంక్ చెక్ అస్మదీయుల కోరకం సర్టిఫికెట్, తస్మదీయుల కోరకం సర్టిఫికెట్ల విప్లవకారుల విధ్వంసన బీభత్సకాండకు నా ప్రశంస. అదెన్నడూ కానేరదు హింస. అది నూతన చేతవారిన రంప మానవ సరోవర హింస. నూతన చేతవారి రంప మానస సరోవర హింసకు యోగ్యతా పత్రం ఇవ్వడం డేంజర్ కాదా గురూజీ అంటున్నాం. అది నీ అభిప్రాయం. కవుల మీద ప్రపంచం కవుల మీద తన ప్రేరణ ముద్రిస్తుంది. గతంలో జీవించే శాల్తీలు మాత్రమే
వర్తమానాన్ని స్పందించటం మానేసి ఇంతకీ కబుర్లు చెప్పించేస్తున్నావు కానీ వెరీ ఈజ్ మై డ్రింక్. ద్రవాలు లేవు, ఉపద్రవాలు లేవే. ప్రక్క గదిలో అన్నీ రెడీ చేసి ఉంచాం. నీతో ఎవరు కంపెనీ? శ్రీస్త్రీకి స్త్రీయే కంపెనీ. ఎందుకు నవ్వుతావు? చేదు విషం జీవఫలం కవిత కరక్కాయ సుమి అన్నారు. ఎందుకు నవ్వుతావు? పూర్వ కవులెవరు కరక్కాయ వాళ్ళ ద్రాక్షపళ్ళు, కొబ్బరికాయలు, దండపళ్ళు వాడారు. కవిత దబ్బకాయలు సుమి. చింతపండు అని కానీ దోసపండు అని కానీ ఎందుకు వాడతారంటావు? నాట్ ఎట్ ఆల్ శ్రీశ్రీ గారు. కరక్కాయ ఎలా వచ్చిందని నా బాధ. అలా అడిగావు. నా ఫస్ట్ డ్రింక్ గురించి చెబుతావేను. మహానుభావ, నేను అడిగింది కరక్కాయ గురించి. వన్ థింగ్ లీడ్స్ టు అనదర్. మొట్టమొదటిసారి మద్రాసు పోర్టులో పనిచేసే ఫ్రెండ్ ఒక రూమ్కి వెళ్ళా. అతను పోర్టు నుంచి సవగ్గా ఒక రమ్ బాటిల్ తెచ్చి రూములో దాచి. అంతకుముందు నేను డ్రింక్ ముట్టుకోవాలి. పైగా నా ఫ్రెండ్ నేను మందు ముట్టనట్టు నా మీద నమ్మకంతో డ్యూటీకి వెళ్ళి నాకెందుకో రమ్ము రుచి చూడాలండి. అంతే, సీసా ఓపెన్ చేసి గట్టగట్ట మంచినీళ్లు తాగినట్టు తాగేసి తర్వాత 3 రోజులు కానీ తెలివి రాదు. గొప్ప పని చేశారు. ఏకేశ్వరోపాసన కొంప ముంచేసి. ఇంతకీ మీ ఫస్ట్ డ్రింక్ గురించి ఎందుకు చెప్పినట్టు? ఆ డ్రింకు మైకంలో మద్రాసు పోర్టులో ఎగిమతి అవుతున్న కరక్కాయ బస్తాలు చూశా. డ్రింకు మీద నాకు చేదు విషం జీవఫలం కవిత కరక్కాయ సుమి అన్న మాటలు పడి చిత్రం మహావిచిత్రం అన్నట్లు ఉన్నాయి మీ మాట. నేను మితభాష అంటే అమితంగా డ్రింకు పుచ్చుకొని వారని కాబోలు. మళ్ళీ అవునా? దొంగ లంజ కొడుకులు అసలే మెసలే ఈ ధూర్త లోకంలో అని మహాప్రస్థానం అంకితం పద్యంలో రాశా. అంటే ఎవరని నువ్వు ఎవరనుకుంటే అసలు వాళ్ళే గురించి నాకంటే వాళ్ళ గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసు. మీ ఎర్ర చెడ్డీల వాళ్ళు క్యాపిటలిస్టులు, ముఖ్యంగా అమెరికా వాళ్ళు తిట్టారని మురిసిపోతుంటే కొంపెల్ల జనార్దన్ రావు హింసించి అతని దారిద్ర్యాన్ని మృత్యువుకి కారణమైన వాళ్ళను కాబోలు అందులో తెచ్చి పూటకోళ్ళమ్మ సాయం తీసుకెళ్లాల్సింది. తిట్లింకా ఘాటుగా నొచ్చుగా ఉండే ఆ దండు ముండ గిరీశానికి మాట అయినట్టు సూట్ అయినట్టు నాకు సూటు కాదు. ఇంతకీ ఎవరంటే సందాలు కంటని పాట, సహకరించని పత్రిక, ఇంకా ఇతర శాంతి అయి ఉంది. నేను మహాప్రస్థానంలో వాడిన దొంగ లంజ కొడుకులనే మాట ఎంత విస్తృతమయ్యిందని ఎవరికి కావలసిన వాడు వాడుకోవచ్చు, నేర్చు. తిట్టు అనేది మన కొత్తేం కాదు కదా. మీ ముఖం చూస్తే మీరు నాస్తికుళ్ళ అయి కనబడి మీరు తెచ్చే విప్లవాన్ని, నాస్తికత్వాన్ని ఏదైనా దగ్గర మార్గం ఉందా? దొంగ భక్త పరాధీరుడై భగవంతుడి గాంధీ గారి రామరాజ్యాన్ని కాంగ్రెస్ రాజకీయాలు ఉన్న చుట్టరికమే మాకు ఇన్స్పిరేషన్. మాది అదే చుట్టరికం మేడం. సాధ్యాలు ఏం నేర్చుకుపోయారు? నీకేనా భగవంతుడు తెలివితేటలిచ్చింది? మీవి పాదరసాలు, మావి మట్టి గొర్రెలా? ఎందుకలా బెదవాళ్ళ ఎండల్లా రెచ్చిపోతావు? మీ వాళ్ళ నవజీవన బృందావన నిర్మాతలు మా వాళ్ళు కీటక సన్యాసలా? పండితా సమదర్శిన గీతలు కమ్యూనిస్టులేమోన అవతార పురుషులా? నా మరో ప్రస్థానంలో నువ్వు చూడలేదా? ఏముందక్కడ మీ ప్రగల్భాలు తప్ప? చెప్పుకో చూద్దాం. అదే మా కవులకు కర్ణాప గుర్తొచ్చి నువ్వు మధురమాండివి కావాలంటే ముందు కమ్యూనిస్టువు కావు. నువ్వు కన్యాకు సరుకం చదవాలి అంటే ముందు కమ్యూనిస్ట్
నువ్వు సాంబారు తాగాలంటే ముందు కమ్యూనిస్టు. ఇదేనా మీ కల్లోల నక్సల్బరి విరసం దశాబ్దం? నువ్వు రామప్ప పంతులు చేసి ఆట పట్టించేస్తావు. నన్నేమన్నా అన్నావంటే మా వాళ్ళు మధురవానికి సామాజిక స్పృహ లేని వ్యాసంరాజ్ నిన్ను మీ ఊరు బండివాణి తోడి కాంగ్రెస్లోకి తోలేస్తారు. దేశమంటే మనుషులోయ్ అని గొడదాడ రాస్తే మీరు దేశమంటే ఒక మురికి ల్యాండ్రీ అన్నారు, గుర్తుందా? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. అవునా? నువ్వు ఏం దెబ్బతున్నావు? నువ్వు నన్ను తచ్చేలా తిడుతున్నావు కానీ, తల వాచేలా తిడుతున్నావు కానీ, నాకు అమ్మవారు వస్తే వేప మండలతో విపరీతంగా హాయిగా ఉంది. నీవు చూపిస్తున్న యథాస్థితికి ఒక కంచుక. హింసతోనే సృష్టి వస్తుంది, హింసతోనే మార్పు వస్తుంది అంటూ ఏమిటా దిక్కుమాలిన భాష? వేమన గారు కూడా తమరు రాసిన నిన్నటి ఎత్కావాల చూసి కళ్ళు తిరిగి పడిపోతారు. సామాజిక స్పృహత్వ అంటే ఆనంద పారవశ్యం చేత నవయుగ భగవద్గీత జంజన్ ప్రచురిస్తాను, ప్రవశిస్తాను, హరోం హరా కదలని అని రాసిన మహానుభావుడి గుర్రాన్ని రెండేపుల రగతం అంటూ మరో ప్రస్థానంలో రాయటం సబబా మిస్టర్ కామ్రేడ్ అని. ఇటువంటి వాడు నా పక్కన ఉంటే అటువంటి వాళ్ళ ప్రభావం నా మీద ప్రజల భాషలో రాయటం ప్రాక్టీస్ చేస్తే తప్ప ఆగవయ్య ఎర్రి యామ్మల బ్యామ్మల అన్నట్టు నువ్వు బ్యామ్మణ్ అనుకోవడం మానేశావటగా. అది మీకు మీ కితాబిచ్చుకోవడం, తనే తమ్ముకొని తనే శ్రీరామ అనుకోవడం. శ్రీరామ కుర్రాళ్లతో పోటీ పడాలి, తమరి గుర్రంది గాడిద ఎక్కినట్టుగా. మా వాళ్ళను దొంగ దెబ్బలు కొడుతున్నావు, విరసమంటే నీకెందుకంత లోకువా? మనం ఎవరిని ప్రేమిస్తున్నామో వాళ్ళనే విమర్శిస్తాం. ఆమె ఇది విప్లవ విజయమే, ఎవరు కాదనలేదు. అథవా బధిరాంధులు కాదంటే అవుతాం. కోపంలో గిరీశంగా మించిపోయారు. ఎంతసేపు నీకు ఆత్మస్థుతి, పరానింద, నీకు సిగ్గు లేదా? మహాకవిని తిడుతున్నావు, చరిత్ర నిన్ను క్షమి. నువ్వు కమ్యూనిస్టువు కావాలంటే, మనిషిగా జీవించాలంటే ఇప్పుడే ఎర్రసేనలో నువ్వు ఎర్రసేనలో కనియాలి. ఎక్కడుందండి మీ ఎర్రసేన? ఎర్రసేన కాదు, మాది లోకానికి కన్నెర్రసేన. ఈ శతాబ్దాల ఈ శబ్ద వాచాలత్వమే మీ కొంప ముంచి మాటల్ని పేల్చి అన్నీ ఆధాది సాధించాం అంట. నీది విప్లవ కవిత చాంచల్యమే కానీ కవితం చైతన్యంగా. పొద్దున్నే ఎవరి ముఖం చూశాను, మంచం కింద దాక్కున్న రామ పంతులా అయిపోయాను. నా బతుకు బస్ స్టాండ్ చేసి ప్రతి కవికి జీవితంలో ఒక చీపురు గంట సరసం ఉంటుంది తప్ప. ఏం 20 మాటలు అంటున్నాం. లోకంలో పూట కోళ్ళం, అలాగే ఆమె చేతిలో చీపురు గంట. జీవితం అంటే ఎస్కేప్, మధురవాణి, మంచం కింద దాక్కో. విప్లవ మహాకవికైనా సరసము విరసము బాబాబు నీకు పుణ్యం ఉండదు. హ్యాంగ్ ఓవర్ మానేసి ఇంకేదైనా మాట్లాడరాదా? కరతక శాస్త్రి 1000 పడగల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. వేళాకోళమైన పద్దు మీరు ప్రస్థానం చైనీసులో గిరీశంగా అనువదించగా లేని, మీరు మరో ప్రస్థానం చైనీసులోకి గిరీశంగా అనువదించగా లేని 1000 పడగని కరతక శాస్త్రి శిష్యులు అన్నారు. ట్రాఫిక్ సాఫీ నా కోపం వస్తే మనిషినిగా అలాగే అనిపిస్తుంది. మీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ రెడీ, మీ డ్రింకు రెడీ, మీరు మీకే కంపెనీ, పక్క గదిలో అన్నీ అరేంజ్ చేశారు. ఫుడ్డు సంగతి సరే, కానుకలో తెలక పిండి ఆడించినట్టు నన్ను ఆడించేస్తారు. మధురవాణితో మాట్లాడి జయింతుకు రావడం సులభం కాదని పక్క లోపల పై నువ్వు వచ్చి పక్కన కూర్చొని కంపెనీ ఇస్తే అరిగిపోతావా?
నేను ఈ వృత్తి మానేసి చాలా కాలం భగవద్గీత తెస్తా పుచ్చుకుంటారా? ఓ సిజర్ ప్యాకెట్ తీసుకురా, కాల్చుకో. పోని అగ్గి పుల్లైనా నోచుకోలేదా? అగ్గి పుల్ల గీసుకొని తెలిసి సిగరెట్టు ముట్టించుకొని ఆయన స్టైల్లో పీలుస్తూ ఉంటాడు ఇష్టామిత్తారు. ఆశయాలు సంఘర్షించే ఆయుధం అలీనంక మత్తులు. నవధర్మం, మానవ ధర్మం, అనవశక్తి, అణుశక్తి, కన్న అణుశక్తి కన్నా మానవ శక్తి మెన్. అగ్ని కవిత్వం చదువుతా. అవును, మరి బుద్ధువా వర్గాలన్న పోలీసు రాజ్యం, పూజారి రాజ్యం అన్న నాకు విపరీత ద్వేషం. కాస్త చల్లని మజ్జిగ పుచ్చుకొని పైచ్యం దిగుతుంది. వద్దు, ఇంకా మానరా. నా మీద అమృతం పుచ్చుకొని దేవతలు పుచ్చుకోక రాక్షసులు చెడ్డ. శుక్రాచార్యుల వారి మాట కచదేవయాని కథ నీకు నృత్యనాటికి రాసిస్తా. భగవతి చరత్కారుని చమత్కారంలాగా నన్ను నేను తెరగేసి తొడుక్కుని. అర్థం లేదు ఆలాపం, అయితే ఆ అర్థం అబద్ధం కాదు, ఆశ్చర్యం. తనలో ఆఖరి మాట మొదటి మాట ఆశలకే అమాంతం. అప్పారావు నా నేస్తం, ఆంధ్రత్వం నా శాపం. గ్లాసు గోడకేసి కొడతాం. తెలుపు సత్యాన్ని, పసుపు రంగు పైత్యాన్ని, నలుపు రంగు చీకటిది, ఎరుపు రంగు ఆకు. మరో ప్రపంచం పెరిగింది, మరో ప్రపంచం పెరిగింది అని మీరు మాత్రం మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయి మమ్మల్ని ఇక్కడే వదిలి. మధురవాణి క్యారం బోర్డు ఆడుతూ ఉంటారు శ్రీశ్రీ మధ్య మధ్య శ్రీశ్రీ మధురవాణికి క్యారం సాట బోధిస్తూ మధురవాణి మైనస్ చేస్తుంది. మధురవాణికి మైనస్ మరో మైనస్ చెయ్యి, 2 మైనస్లు ప్లస్. ఇదిగో రెడ్ మళ్ళీ మీదే. రెడ్కి ఫాలో ఉందా? రైతు ఎప్పుడు నాకే రెడ్కి ఫాలో ఎందుకు లేదు? ఉండబట్టే కదా అంతా మంది ఫాలో అవ్వటం. క్యారం బోర్డు 2 అరుణోదయంలోని ఎరుపు 2 ఒకేలా కనిపిస్తాయా? నాకంతా ఎర్ర బాబుట, నిగనిగలు, కోమజ్వాల భోగభుగులు కదా. కొందరికి ఎరుపంటే భయం, భయం నీకొన అత రాక మీతో సోగలే అన్నట్టు కిదంసారి మన మాటల్లో వల్లతలు మీకు ఎక్కువ మైనస్లే పడ్డాయి. క్షమించాలి. 2 స్త్రీలు ధరి 2 పెగ్సురిగి వరలు శబ్దం విరించి అన్నారు. కానీ సందేహించ, నువ్వు అడగదలుచుకుంటే అడిగి. మై లైఫ్ ఈజ్ ఏ ఓపెన్ బుక్. 2 స్త్రీలతో పాటు 2 స్త్రీలు ధరించి అని కూడా అనుంటే బాగుండేది. నీ చమత్కారాన్ని నా చేసి కవులకు అన్నీ ఎక్కువే. ఆ యావ అలాంటి అదొక జవాబు లేని నా ఆత్మ చరిత్రాత్మకత చదవలేదా? కమ్యూనిస్టులకు కూడా ఆత్మలుంటాయా? కమ్యూనిస్టులకు కూడా ఎలా కోడానికైనా హద్దు పద్దు. ఆత్మానాత్మ విచారం ఎందుకు వచ్చింది నీకు? నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానా? మీరు నన్న తెలియటం లేదు. ఎవరి ఎంతలోన శ్రీశ్రీ అలుపులేని అన్వేష్ వెనుదిరగరాని సాగరి నిరంతర ప్రయాణి. ఏ మజిలీ దగ్గరైన ఆగుతాడు, ఎక్కడా ఆగి. అవి మీకు చెరసాని యోగ్యతాపత్రం ఇవ్వాలా? ఎవ్వరూ మీ వీపు ఫూల్స్ కాకూడదని చలంగారే అన్నారు. సర్టిఫికేట్లకు అంతనంత ఎత్తుకు ఎదిగిన మీకు నిజంగా మెప్పులు మెహర్బానీలు కావాలా? నాకు అనిపిస్తుంది పాండురంగ మహాచంద్ర తెనాలి రామకృష్ణుడే ఈ జన్మలో శ్రీశ్రీగా మళ్ళీ పుట్టాడు. కామ్రేజ్కి పునర్జన్మలుండవు. మహర్షి చలంగారు అన్నారు, ఈ జన్మలో ఫలానా కవులు క్రితం జన్మలో ఎవరై ఉంటారు? సౌరీస్ నడి జన్మాంతరాలలోకి కనుక్కోవడానికి ట్రై చేశారు. నీ మాటలు అలాగుండే. దుఃఖాయి నీకు తెలుసా? సిగరెట్ల మీద సిగరెట్ పద్యాలు చెప్పిన శాస్త్రి గారైనా ఎందుకు తెలియదు? నందూరి సుబ్బారావు గారి పూర్వజన్మలో క్షేత్రయని, విశ్వనాథ క్రితం జన్మలో భవభూతని చేరుక్కనేవారు. గత జన్మలో తిక్కన కవి ఈశ్వరుడు చెప్పార్తగా ఆయన. మరి చలంగారి గత జన్మలన్నీ స్త్రీ జన్మలు. వరుసగా
మిమ్మల్ని కూడా అరుణాచలం రమ్మని బతిమాలాత చలం నిజమా? నాకు జబ్బు చేసినప్పుడు రమ్మను. అప్పుడు నాకు ఎలా తెలుస్తుంది మీ మహాప్రస్థానికి చలం పీఠిక? నాకేం తెలుసు, జరుక్కే రాయించి. అది కాదు, అందులో ప్రపంచ బాధంతా శ్రీస్త్రీ బాధ అన్నాడు. ఏమిటి దానికి మీ అభ్యంతరం? కాక అందరి బాధ మీ బాధ ఎందుకు? అందులో కొందరి బాధ మేము, ప్రపంచం బాధంతా నా బాధని నేను అన్నానా? అలా అన్నది చలంగా. నన్ను మీరలా నేను అనని వాటికి ఇలా నిలదీస్తే ఎట్లా? అది నా మాట కాదండి అన్నాను ఒక నారాయణరావు. అంబ దొంగ, అతను నీకు ఎలా తెలుసు? ఇది నా వృత్తి ధర్మం. హెడ్ కానిస్టేబుల్ సిద్ధాంతి కొండభట్ రామప్పంతు ఎలా తెలిసారు? వీళ్ళంతా అలానే అన్నట్టు ఆరుద్ర ఫాదరు ఎవరో మిమ్మల్ని కిడ్నాప్ చేశారు. మీ పెళ్లికి ముందు నువ్వే రాయకూడదా నా చరిత్రాత్మక జీవిత చరిత్ర? నన్ను ఇలా ఏడిపించకు. ఎవరు వద్దన్నా కేవీ రమణారెడ్డి గారు రాయక మరోళ్ళు మీ గడ బయోగ్రఫీ ముట్టుకుంటే పాప విరసం వాడు గురేసుకోరు. నీకు అతడంటే పడదా? పరసం ప్రథమ సెక్రటరీ, నీకు విరసం చిరునామా కదా. నా మరణానంతరం జీవితం చచ్చి స్వర్గాన కాదు కదా, నరకాన ఉన్న నాకేదు. నీకు ఆరుద్ర గారి గొడవ ఎందుకు? నన్ను అడుగుతావేమి? అతన్నే అడుగు, నీకంతా కావాలి. చుట్టాల్లో మీకు సహజంగా పరపతి తక్కువ. ఆలోచిస్తే మీ బాధే ప్రపంచ బాధ. నవ్వు నీ వెటకాలం పడడం నవ్వుడా నాకు ఎడ్యుకేషన్. ఎంత మాట అడుగుదాడ గొడదాడ బావి బాట అన్నది మీదేగా. అయితేనే మీ జీవిత చరిత్ర రాసేవాడు. మీరిచ్చే సలహా జీవిత చరిత్ర రాయొద్దు. జీవిత చరిత్ర అంటే అబద్ధాలు, అతిశయం. అలాగంటే మరి మీ కవిత్వాల మాట నా జీవిత సాహిత్యం రెండు. మహాప్రస్థానానికి ముందు మహాప్రస్థానం భజగోవింద శ్లోకాలు మిమ్మల్ని బాగా ఉత్సాహపరిచాయని విన్నా. వాటితో ఛందస్సు చూసేది తెలుగు వ్యావహారిక అన్ని రకాల ఛందస్సు. భజగోవిందం మంచి భుజంగ ప్రజాతారణ విమలిక్కుల దాకా దొంగ తీసుకొని వారీ చేయించగలని నిరూపించాలి. మరి మీ నడక, మీ నివాస దేశం విమాన వేగంతో ప్రయాణిస్తూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని వెనక నుంచి పల్లకీలో వెంబడిస్తున్నారు. వాళ్ళంటే గెట్టని విలయాన్ని ప్రళయ కృపాలు బీభత్సాన్ని ప్రాచీన అలంకార శాస్త్రాలు చూచి ఈ సాహిత్యం కాదని, ఇది సంప్రదాయం కాదని వాళ్ళు కవిత్వాన్ని అందులో నా కొత్త కవి ఫాలో కాదు. ఇది తెలిసిస్తే చెప్తే ఏమిటి? ఆ కడప రారాగారంటే ఆయన వీళ్ళని ఆ ఉతికేశాడు కదా. ఈ బాధలేవో పడలేక చలం శ్రీశ్రీ కవిత్వాన్ని చూసేది కోనికరాడు నా వద్ద లేదని అది గ్రహించలేక అలాంటి రాడు నా వద్ద చాలా ఉన్నాయన్నాడు మీ రాధ. యూనివర్సిటీస్ పండిత్, యూనివర్సల్ పండిత్. అది సరే, మీ మిరియాల కషాయానంద ఎలా మింగారు ప్రభా? లింగునని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మెదో అన్నదానికి ప్రమాణం. ఆ ఛాందసుల భావకవిత్వమే మింగుడు శాస్త్రి కృష్ణశాస్త్రి అర్థం కాని వాళ్ళు శ్రీశ్రీ ఎలా పోతని పోయి కొత్త వచ్చినప్పుడల్లా వీళ్ళు సంప్రదాయము అని గొంతెత్తుతారు. రావి శాస్త్రి కథ రాజుల నెగటివ్ రియాక్షన్ మొదల సంప్రదాయం వాదుల నుంచే కదా వచ్చింది. సర్లేండి, మీరు రాజు మహిషి గురించి కాబోలు అది పూరి జగన్నాథ స్వామి విగ్రహంలో అసంపూర్ణంగా ఉన్నప్పటికీ పూజలు అందుకుంటుందన్న అంతా ఎందుకన్నారో తెలియదానా? జగన్నాథ స్వామి నా చేత అలా పలికించాడు అని ఎందుకనుకోవు? అదల్లా ఉంచితే మీరిద్దరూ చలంతో కలిసి బెటర్ దాన్ గురదాడ అంటారు. దానికి గోదావరి చూసిన వాళ్ళు నాసికా త్రైపయకం వద్ద కంటే రాజమండ్రి దగ్గర దాని విశ్వరూపం గురదాడికి మాకు అదే. అది ఎలా ఉందంటే నువ్వు రామప్ప పంతునికి గుండు మీద రాసి ముద్దు పెట్టుకొని సీను
సౌజన్యారావు పంత్ ఓ చిన్న ముద్దు కరువు అని అడిగిన సేరి ఉన్న అంత లాంటి. అక్కడ రావప్ప పంతులు, సౌజన్యారావు ప్రధానంగా ముద్దు మధురవాణి ఎంత చక్కగా చెప్పారని. రత్తారు రాంబాబులు రావిశాస్త్రి ఒకనొక పొలిటేరియన్ మధురవాణి సృష్టించారు. ఆవిడ ముత్యాలనుకుంటా 5 రైఖాలు. రావిశాస్త్రి రాతలన్నీ నువ్వు చదివావా? అన్నీ చదివావా? నా క్లయింట్ ఇదంతా నేను వృత్తి మానేశాక వారి దగ్గర చేరాను. పైగా వారి నిజం నాటకంలో శ్యామల వేషం వేద్దామని ఎంతో సరదా ఉంది. దర్శ అప్పారావు గారు కోకో వైన్ లాంటిది తీసుకునే వారట. కొరిడి పిట్ట మాంసం కూడా వారికి ఎంతో ఇష్టంట. ఇవన్నీ వారి డైరీలో ఉన్నాయి. నువ్వు ఎప్పుడైనా కించిత్తు వైన్ సేవించావా? అటువంటిది మీరు అడగకూడదు, నేను చెప్పను. అన్నట్టు మీరు నజరుల్ ఇస్లాం విద్రోహ కవిత మరో ప్రపంచం జగన్నాథ రజనికరాలు రాశారట. ఒక పద్యం రూపుదిద్దుకోవడానికి వెనక నేపథ్యంలో ఎన్నో ఆకార వికారాలు, అవన్నీ చెప్పటం కష్టం. అద్భుతం అంట. మీకేమంటారు? మీ సరియలిస్ట్ కవిత్వంట. అదేదో కాస్త లింగిటి తిమింగిలం సమిస్తర గుహాంతర మీన మేషారంగతలై రంగరముల ఎరింగిన తెలుపుడి పరిష్వంగములాడుటెందు విపంచికి కంచికి దూరమెన్ పద్రంగుల రంగుల కొలకరాళ్ళ మా గుడిలోని భేష్ భేష్. ఈ ఆడుతున్న మాటలు అర్థం. ఈ గిరీశాన్నారు. గిరీశం అంటున్నారు ఏమిటి కదా? గిరీశం విత్ ఈగ వాళ్ళనికు మీరేమో అన్నీ చక్కగా చదువుకున్నారు. కుర్రవాళ్ళని మాత్రం ఛందో బందోబస్తుని ఛట్ఫట్మంటెంతో. అంటే ప్రమాదం ఏమిటి? ప్రమాదమా? ప్రమాదం నర శ్రీశ్రీ తర్వాత అంతా శూన్యమంది. కంఠస్థులు ఉండటం వల్లే మీ కవిత్వం ఎంతో మందికి కంఠస్థ. వ్యధవలంటావు, అది లాటిన్ టర్మ్. గద్వాల్ అంటే విస్కీ సీసా. చివరికి నన్ను కూడా ఓ గిరీశాన్ని చేసి ఆటలాడిస్తున్నావా? నా చీ క్వశ్చన్. సోషల్ రిఫార్మ్ రెంటినీ భ్రష్టు పట్టించదు. గిరీశం గారితోన మహాకవికి పోలి అపరాధము. మొత్తానికి నన్ను మహాకవి అని అంగీకరించి మీ తర్వాత మీ అంతగా కాకపోయిన చెప్పుకోదగ్గ ఫాలోయి లేకపోవటానికి వీరా కమ్యూనిజమా కారణం. నన్ను నా కవిత్వాన్ని మెచ్చుకొని కమ్యూనిజాన్ని తిట్టే వాళ్లలో నువ్వు చేయ. కన్యాశుల్కంలో మీ పాత్ర ఏ పాత్ర తర్వాత కమ్యూనిస్టుగా మారటానికి వీలే. జాగ్రత్తగా చదివితో. వాట్ ఈస్ దిస్? ఈ కమ్యూనిస్టు సమాజం అంతా అక్కర్లే. అందులో కొంత భాగంతోనే వాళ్ళకి పెళ్ళి. లోకా సంస్థ సుఖినోభవ వాళ్ళ చెయ్యి. ఆ మైకంలో అలా అనవచ్చు. సినిమా మీ శాశ్వత చిరునామా కదా. తేడా కోడానికైనా తగ్గ నీవా మాటను. కృష్ణశాస్త్రి కూడా సినిమా కట్టిన అవేనా? మిమ్మల్ని బతికించిన దాని మీద మీకు గౌరవం లేదు. కమ్యూనిస్టులు కదా నంబర్. కవిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది సినిమా అని ఒప్పుకుంటారా? ఒప్పుకో. శ్రీ రామాంజనేయ యుద్ధం ఫేమ్ అని ఎవడో సినిమా వాడు పోస్టర్ మీద రాసినందుకు చేరా గారు గింజుకోలేదా? చేరా కూడా నీకు తెలుసా? పాప వృత్తి మానేశాక నీతో సరసం కూడా మృగ్యమైనట్టుంది. భగవద్గీత చదివి అలా తయారయ్యావా? ఇదంతా సౌజన్యాల పంతులు దయ. అవును, మీరు తెలుగు కవిత్వానికి ఏకలవ్యుడు. బొటన వ్రేలు లాంటి వారు శ్రామికోద్యమంలో నేను సహజను. అందుకే ఆ మాట అంట. మీ కవిత్వం ప్రభావమైంది మధ్యతరగతి. మీ ప్రేమ మొగ్గు అటువైపు శ్రామికులు. మీ కవిత్వం ఎంతమంది దొరుకోవడానికి పాయసమా పెరుగా కనీసం విస్కీ అన్న అయితే మీ శ్రామికులు నాలిక తడుపుకునేవారు. మీరంతా దొంగలు. మిమ్మల్ని అసలే గుర్తించని శ్రామిక వర్గం మీదనే మీకు మీ కవిత్వాన్ని గుర్తించిన చైతన్యం మధ్యతరగతిలో ఉన్న వాళ్ళంటే మీకు చిన్నకు. ఈ ట్రాజడీకి మీరు కనిపించరు. అధో జగత్ సహోదరు మేల్కొలాల అలా
ఆఖ్యాకరి. అది తప్ప బలకట్నం, వేశ్యా సమస్య, ఇంకా చాలా సంఘ సంస్కరణ పుస్తకాలు పరిష్కరించిన జీవితంలో అవి ఎదరు ప్రశ్నల్లాగా ఉండిపోయాయి. కబులు ముందుండకూడదా? ఏ ముందుండదు? మీరు వ్యరసం పెట్టి పోలీసు వాళ్ళ పని సులువు చెయ్యలేదా? పోలీసులు అంటే విప్లవోద్యమం రహస్య స్వభావాలు. మీ కవిత్వాలు, రాతలు, ఉపన్యాసాలు బట్టబయలు చెయ్యలేదా? మీరు కంపెనీ పెట్టి పోలీసుల పని మేడీజీ చేశారు కుర్రాళ్ళంటే. నక్సలైట్లు అన్నమాట డిక్షనరీకి ఎక్కిన పదం. ఈ భూస్వామ్య పెట్టుబడి దాని ధనిక స్వామ్యం పోవాలంటే ఎన్ని శ్రీకాకుళాలు రావాలో, ఎన్ని నక్సల్ బరీలు రావాలో మీకే చదువులు పాడు చేశారు. బంగారం లాంటి కుర్రాళ్ళు పోలీసులకు అప్పచెప్పి చంపించేశారు. కవులేం యుద్ధాలు చేస్తారు? మీ కవిత్వాల వల్ల ఏం జరుగుతుంది? విప్లవం అంటే ఆడపిల్లల బడిలో అటెండెన్స్ తీస్తారు, తస్కరించడమా? అది చిన్ననాటిమా? సరదాకని కొరడా కొసని సరదా నీ ఆలోచన అయస్కాంతం. ఓ పద్యం విసురుతావి. వచ్చెడు వాడు పలుగడు వార్ధి తరంగ మృదంగ ఘోషలు, వచ్చెడు మత్తు మందు పదివించెడు కింది దుషస్తరాశములు, పచ్చికముచ్చెనిగై ప్రపంచము నెత్తురు మంట పాటకు వెచ్చనివాడు. నీ మెడల మీద ఇవే ఉదయాద్రి రౌద్రం. నీ కవిత నిండా పురుషాహంకారం. వీరే అసలు సిసలైన మగకు. ఫ్యాక్టరీలు లేకపోతే కవిత్వం రాయలేరుగా అన్నారు. అంటే మిగతా వారు కాదా? ప్రేయసి మల్లకన్ను మీద పద్యాలు చెప్పేవారితో మీరు పోలిక. ప్రేయసుకో కన్నుంది, అది మెల్లో గిల్లో ప్రబంధ సుందరి కంటే నయమే కదా. సరస్సుని కనిపెట్టడంలో నీకు నేర్పు ఉందనుకుంటే కవుల్ని కూడా కరెక్ట్గా పోల్చగలవే. అవును, మానవుడే నా సంగీతం, మానవుడే నా సందేశం అన్న మిమ్మల్ని దేవుడి వితంతువు అంతం ఏమిని? భర్తలే అన్నాక చేపట్టలే కదా. అప్పుడు భర్తలే భార్య వితంతువైతే సదసత్సవాన్ని దేవుడు లేడు అని తెలుసుకున్నాకు శ్రీ దేవుడు వితంతువుడయ్యాడని. అంటే కామ్రేడ్స్తో పాటు నాస్తిక హేతువాదులు అంతా దేవుడి వితంతువులైతే మరి ఆ బాపతు స్త్రీలు ఏమవుతారండి? భక్త మీరా చెప్పిన ఆ జగద్రక్షకు ఒకడే పురుషుడు, మిగతా వంట స్త్రీలు అన్నట్టు చెప్పు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ఇండియాలో ఉన్న ఒకే ఒక పురుషుడు అని ఎవరో అన్నారు. మీరు ఆ ఉగ్ర శైవుల్లో ఎలా ఉన్నారు అని ఆశ్చర్యం. ఉగ్ర శైవులెవరు? మీరన్న మాటకి మీకు గుర్తులు. మీకు సాహిత్య అకాడమీ ఢిల్లీ 5,000 రూపాయలు బహుమతి ఇచ్చినప్పుడల్లా ఓహో అదే తిడుతూ ప్రకట ఇవ్వమని, అవార్డు తిరస్కరించమని ప్రసాదు రమణారెడ్డి నా వెంట తగిల. డబ్బు నోరు రెండు పారేసుకోవడం తప్ప దీనికి ఎంత ఫలితం? ఇంకా మీరేమన్నారో గుర్తు చేసుకో. సెన్సార్ నిబంధన సరిగా అమలు చేస్తే ఒక్క పిక్చర్ కూడా తీయటం ఎంత అసాధ్యము. విరసం నిబంధనలు అలాంటివే. వాటిని అనుసరిస్తూ అడవుల్లో బతకాలే తప్ప ఇవాళ పెట్టుబడిదారి సమాజంలో బతకలేము. అప్పుడు నువ్వేమన్నావుట? నేనే మీ పక్షమే. లాంగ్ లివ్ తెలుగు ప్రజల యూనిటీ అన్న. ఈ పాయింట్ మీద మీరు విధవలతో విభేదించడం శ్రీశ్రీ ఇమేజ్ని పెంచింది. యూనిటీ ఆఫ్ ఆల్ ఆంధ్ర ఈజ్ అన్ ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ విత్ మీ. అయితే వాళ్ళు బతిమాలి నా రాజీనామా ఉపసంహరించుకునేట్టు చేసి. ఎందుకలా? నా పేరులో 2 ఎస్సులు ఉన్నాయి. దేనికైనా నువ్వు అంటాం నా వల్ల కాదు. లేకదారి రేపు